నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నవంబర్ 11, 2025 నాటి దిన ఫలితాలలో భాగంగా ఈ రోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు ఏంటనే విషయంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. సూర్యుడు బుధుడు వృశ్చికంలోను, శుక్రుడు కన్యలోను, కుజుడు మకరంలో ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నాడు. గురుడు మిథునంలోను, శని కుంభంలో స్వగృహంలో సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలో, కేతు కన్యలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఓవరాల్ గా శక్తి, యుక్తి, ఆలోచన బ్యాలెన్స్డ్ అంటే సమతుల్యంగా కలిగిస్తున్నాయి. ఈ రోజు అంటే ఎవ్రీథింగ్ మనకి బ్యాలెన్స్డ్ గా ఉండబోయేందుకు సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ముందుగా మేషరాశి చూసినట్టయితే కనుక ఈ రాశి వారికి ధైర్యము, నిర్ణయ శక్తిలో సామర్థ్యము ఏర్పడేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. వృత్తిలో కాస్త ముందడుగు వేసే అవకాశము, బంధువుల ద్వారా సంతోషకరమైన వార్తలు అందుకోబోతున్నారు. మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడిని పూజించి బెల్లము, వెన్న, స్వచ్ఛమైన ఆవు వెన్నను తీసుకొని ఆవు నెయ్యితో తయారు చేసి అంటే ఆవు పాలతో తయారు చేసిన వెన్నను నివేదన చేసినట్టయితే కనుక శని భగవానుడి రీత్యా ఏదైనా ఇబ్బందులు కానీ, గ్రహస్థితులు కానీ, గోచార రీత్యా కానీ ఏమైనా ఉండి ఉంటే కనుక తొలగిపోయే అవకాశం కనబడుతోంది. మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు. ఏ పని మీద వెళ్ళినా సరే ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి కనుక మీరు వెళ్ళినట్టయితే సానుకూలంగా ఉండబోతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థిక విషయాలు చాలా అనుకూలంగా ఈ రోజు ఉండబోతున్నాయి. కొంత కుటుంబ ఒత్తిడి తగ్గేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఆస్తి నిర్ణయాలలో కొంచెం జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసినట్టయితే మోసపోకుండా, నష్టపోకుండా ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. పరిహారం దుర్గా అమ్మవారి ఆలయంలో నెయ్యి దీపాన్ని కనుక ఆ తల్లి గుడి ఆ ప్రాంగణంలో కానీ, ఆవరణలో కానీ నెయ్యి దీపాన్ని పెట్టినట్టయితే కనుక గ్రహరీత్యా కానీ, గోచారీత్యా కానీ ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు పచ్చ రంగు, ఆకుపచ్చ కానీ, పసుపు పచ్చ కానీ, పచ్చ రంగు వస్త్రాన్ని ధరించి వెళ్ళినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి విద్య, సాంకేతిక రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలమైన అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నా, చదువుకుంటున్నా లేదా ఆ రకానికి సంబంధించినటువంటి వ్యాపారం చేస్తున్న ఆ సంబంధిత వారికి చాలా అనుకూలమైన రోజుగా కనబడుతోంది. ప్రయాణ యోగాలు, ప్రయాణంలో లాభాలు కనబడుతున్నాయి. కొత్త ఆలోచనలు ఫలిస్తాయి. ఆ దిశగా ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు సహస్రనామ పారాయణ 11 సార్లు చదివే ప్రయత్నం చేయండి. కుదరదు, మాకు అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు ఆ స్వామి వారి యొక్క నామాలలో ఏదైనా ఒక నామాన్ని తీసుకుని 11 సార్లు చదివే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకాశ రంగు నీలము.